ఒక చిన్న ఇంట్లో టామ్ అనే పిల్లి సోఫాపై ప్రశాంతంగా నిద్రిస్తోంది. అకస్మాత్తుగా చిన్న ఎలుక జెర్రీ నిదానంగా కిచెన్ వైపు పరిగెత్తి వెళ్ళింది, చీజ్ కోసం. టామ్ కళ్ళు తెరచి జెర్రీ చేతిలో చీజ్ చూశాడు. నావ్ అని కేక వేసి వెంటనే జెర్రీని వెంబడించాడు. జెర్రీ గోడలోని చిన్న రంధ్రంలోకి జారిపోయి నవ్వుతూ, "నువ్వు నన్ను పట్టుకోలేవు టామ్" అన్నాడు. టామ్ చీజ్ పెట్టి ఒక చాకచక్యమైన ఉచ్చు అమర్చాడు. జెర్రీ ఒక కర్రతో చీజ్ తీసుకున్నాడు. ఉచ్చు బిగుసుకుని టామ్ చేతే చిక్కుకున్నాడు. జెర్రీ నవ్వి పారిపోయాడు. ఆ రాత్రి మెరుపులు, పిడుగులు, భారీ వర్షం. జెర్రీ గుహలోకి నీరు చేరింది. జెర్రీ భయపడి వణికిపోయాడు. టామ్ ఆ విషయం గమనించి జెర్రీని ఎత్తి ఫైర్ ప్లేస్ దగ్గర పెట్టాడు. ఆ క్షణం నుండి జెర్రీకి టామ్ చెడ్డవాడని భావం పోయింది. తరువాతి రోజు టామ్ పాలు పంచుకున్నాడు. ఇద్దరూ నవ్వుతూ కలిసి అల్పాహారం చేశారు. ఒక పెద్ద కుక్క ఇంట్లోకి వచ్చి జెర్రీ మీద మురిగింది. టామ్ జెర్రీ ముందు నిలబడి అతన్ని రక్షించాడు. టామ్ ఆ కుక్కను తరిమేశాడు. జెర్రీ ఆశ్చర్యపడి, "ధన్యవాదాలు టామ్. నువ్వు నా మంచి స్నేహితుడు" అన్నాడు. ఆ రోజు నుంచి టామ్ మరియు జెర్రీ మధ్య గొడవలు ఆగిపోయాయి. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు, నవ్వుకున్నారు, సంతోషంగా జీవించారు. నీతి: స్నేహం అంటే ఒకరికి ఒకరు అండగా నిలబడడం, అది నిజమైన ఆనందం. సబ్స్క్రైబ్.